నా పేరు ఇటికాల శ్రీనివాస్, తండ్రి పేరు నరసయ్య. మా గ్రామం మిట్టపల్లి, మండలం సిద్దిపేట అర్బన్, జిల్లా సిద్దిపేట. 2020 సంవత్సరంలో ధరణి ద్వారా నా పేరు ఇటికాల శ్రీనివాస్, తండ్రి నరసయ్య, ఇదే పేరు గల వ్యక్తి ఇటికాల శ్రీనివాస్, తండ్రి పేరు వేరు, తండ్రి పేరు లక్ష్మీ నరసయ్య, చనిపోయి 14 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద నా ఖాతా నంబర్ 12-16 మీద అతని ఆధార్ ఫోటో, ఆధార్ నంబర్ ఇన్సర్ట్ జరగడం జరిగింది. నేను 2020లో ధరణి ద్వారా అప్పుడు చేసిన కలెక్టర్, రెవెన్యూ, ఎంఆర్ఓ గారులకు కూడా నేను అప్లికేషన్ ఇచ్చాను. కానీ 2021 జూన్ 28వ తేదీన అతని భార్య కీర్తిశేషులు శ్రీనివాస్, ఇటికాల శ్రీనివాస్, తండ్రి లక్ష్మీ నరసయ్య గారు ఎవరైతే ఉన్నారో నా ఖాతా నంబర్ ద్వారా వాళ్ళ భార్య సక్సెషన్ చేసుకుంది. 2021 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎన్ని చోట్ల ప్రదక్షిణలు చేసినా కానీ కోర్టు పరిష్కారం తప్ప వేరే మార్గాన్ని చూపుతలేరు. కావున ఈ భూభారతి చట్టం ద్వారా గౌరవ మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పరిష్కారాన్ని సాల్వ్ చేస్తారని ఆశిస్తూ ఈ ప్రజావాణి కార్యక్రమం లోపల నేను శ్రీ గౌరవ మాన్యశ్రీ చెన్నారెడ్డి గారులకు మరియు ఆన్లైన్లో కూడా నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఎవరైతే సక్సెషన్ క్యాన్సిల్ చేసి ఎంక్వైరీ ద్వారా నా స్థలాన్ని నాకు ఇప్పించగలని కోరుతున్నాను. మా సర్వే ధరణిలో నేను 2021 జూన్ 28 తర్వాత సక్సెషన్ అయిన తర్వాత 21 నుంచి ఇప్పటి వరకు తిరగని రోజు లేదు, తిరగని లేదు. స్థానిక ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో చేసిన ఎంఆర్ఓని కలిస్తే అది నా చేతుల్లో లేదు, అది ఆన్లైన్ కాబట్టి ఇది కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ నా చేతుల్లో కూడా లేదు అన్నారు. మీరు ఖచ్చితంగా వెళ్తే కోర్టుకి వెళ్ళన్నారు. కాబట్టి నేను ధరణి ద్వారా కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి, నా స్థలాన్ని నేను నా ద్వారా కళ్ళ ముందు సక్సెషన్ జరిగింది కాబట్టి నాకు అన్యాయాన్ని క్యాన్సిల్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను 2020లో ఆధార్ జరిగింది, 2021లో సక్సెషన్ అయింది. 4 సంవత్సరాల నుంచి నేను వరుసగా తిరుగుతూనే ఉన్నారు రెవెన్యూ అధికారుల చుట్టూ. భూమి కబ్జాలో నేనే ఉన్నాను. కానీ రైతు బంధు కానీ తర్వాత రైట్ టు ఆర్ఓఆర్ చట్టం ప్రకారం ఆమెకి పూర్తి, ఎందుకంటే ఆన్లైన్లో ధరలో చూస్తే నా సర్వే నంబర్ నేను కొన్న ఒక నంబర్ 716/E/1/2. నేను 20 గుంటల స్థలాన్ని కొన్న, ఆ స్థలాన్ని కూడా అదే ఆమెకి వెళ్ళిపోయింది. నేను 2020 కంటే ముందు 2019లో కూడా 1 ఎకరం 12 గుంటల ఆ స్థలాన్ని అమ్మిన. వాళ్ళు మొటేషన్ చేసుకోలే, ఆ మొటేషన్ చేసుకొని స్థలం కూడా ఆమె పేరు మీదకి పోయింది. ఈ పూర్తి కూడా రైతు బంధు ఆమెనే తీసుకుంటుంది. కబ్జాలో మాత్రం నేను ఉన్నాను. అప్పుడు కలెక్టర్ హనుమంతరావు గారు ఉంటారు. అప్పుడు హనుమంతరావు గారి దగ్గరికి నేను వెళ్తున్నప్పుడు ఇది మన చేతుల్లో, కలెక్టర్ చేతుల్లో లేదు, ఇది డైరెక్ట్ మీరు కోర్టుకు వెళ్ళాల్సిన సమస్య, ఇది సక్సెషన్ క్యాన్సిల్ చేసే అధికారం కోర్టు కలెక్టర్ పరిధిలో లేదని చెప్పారు. నేను కోర్టుకు వెళ్ళాలి, ఎందుకంటే న్యాయం అనేది ఎందుకంటే నా స్థలాన్ని నేను కబ్జాలో నేనున్నప్పుడు నా స్థలాన్ని ఎంఆర్ఓలు చేసినట్టు, ఏ ఎంఆర్ఓలు అయితే క్యాన్సిల్ చేసినారో, నా రద్దు చేసినారో ఆ ఎంఆర్ఓ ద్వారానే ఇంత జాగను పొందాలనే ఉద్దేశంతో నేను అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. అప్పుడు స్థానిక ఎంఆర్ఓ 2021 విద్యాసాగర్ ఎంఆర్ఓ గారు ఎవరు చేశారు. ఇన్వెట్ విద్యాసాగర్ని కూడా కలిస్తే ఆ విద్యాసాగర్ కూడా ఏం చేశారంటే వాళ్ళని ఎవరైతే పార్టీ అయితే చేసుకున్న సక్సెషన్ శ్రీలతను కూడా పిలిపించినా కానీ నా చేతుల్లో ఇప్పుడు ఏం లేదు, మీరు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళాల్సిందే అని చెప్పారు. నేను అడిగాను, మీరు ఎంఆర్ఓ స్థాయిలో కానీ మీరే సక్సెషన్ చేశారు కదా, ఏ ఆధారంతో సక్సెషన్ చేశారంటే ఇది ఆన్లైన్లో ధరణి ద్వారా చేయాల్సిందే ఉంటుంది, మా చేతుల్లో ఏముండదని చెప్పారు. మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులు కూడా చెప్పారు, మంత్రులు కానీ అధికారులు కానీ? మంత్రులు అధికారులు పెడితే మన ప్రజాపాలన ఎప్పుడైతే జరిగిందో రేవంత్ రెడ్డి గారు 28 నవంబర్ సార్ 28 మొత్తానికైతే మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన రాగానే ప్రజాపాలన కూడా 23లో వచ్చింది. నేను ఆ టైంలో కూడా ఒక అప్లికేషన్ ఇచ్చాను, ప్రజావాణిలో కూడా మిట్టపల్లి గ్రామం నందు ఇచ్చాను. అది ఇంతవరకు కూడా స్పందన లేదు. ఈ ప్రజాధ్వని ద్వారా నేను సక్సెస్ఫుల్గా న్యాయం జరుగుతుంది. భూభారతి చట్టం ద్వారా నా స్థలాన్ని నాకు సక్సెషన్ క్యాన్సిల్ చేసి వస్తుందని ఆశిస్తున్నాను. నేను పరిధి ఎమ్మెల్యేకి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉన్నారు, నేను హరీష్ రావు దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే నా స్థలాన్ని చేసిన అధికారులే కాబట్టి అధికారులే న్యాయం చేయాలి. నేను ప్రజాప్రతినిధులతో అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే సక్సెషన్ చేసింది అధికారులే. ఏ అధికారులు సక్సెస్ చేసినో ఆ అధికారాన్ని ఎంక్వైరీ చేసి సర్వే ద్వారా నా స్థలాన్ని నాకు ఇప్పుడు, ఎందుకంటే కొన్న జాగానే వెళ్ళిపోయింది. నాకున్న సొంత జాగాను, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ సొంత జాగాను వెళ్ళిపోయినా కూడా నేను నా డాక్యుమెంట్స్ సేల్ డీడ్ నా దగ్గర ఉంది ఒరిజినల్. అటువంటి సేల్ డీడ్ వెళ్ళిపోయినాక ఏ ఎమ్మెల్యే ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు స్థానికంగా, ఎందుకంటే ధరణిలో అటువంటి పొరపాట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళే అంటారు కదా. అందులో నేను ఎవరు లేని ప్రజని కలలేకపోయాను, చేయలేకపోయాను.
ఇక్కడ అధికారులు మీకు ఏమైనా మెసేజ్ కానీ ఫోన్ ఇక్కడ ఖచ్చితంగా చెన్నారెడ్డి గారు ఉన్నారు, కలిసారు. ఇమ్మీడియట్ కూడా వాళ్ళకి మంచి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇమ్మీడియట్ లేటర్ యాక్సెప్ట్ చేసి డైరెక్ట్ కలెక్టరేట్గా పర్సూ ఎగ్జామ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని రాశారు. ప్రత్యేకంగా ఈ చెన్నారెడ్డి గారికి, తర్వాత ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న అధికారులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ భూభారతి చట్టం ద్వారా నాకు న్యాయం జరుగుతుందని నేను కోరుతున్నాను. నా పేరు ఇటికాల శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్.